కాకినాడ జిల్లా పిఠాపురం సమీపాన చిత్రాడ జనసేన ఆవిర్భావ సభకు ముస్తాబైంది. జనసేన పార్టీ నాయకులు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిత్రాడ గ్రామంలో కనీవిని ఎరుగని రీతిలో సభ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు నాయకులతో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ ఏర్పడిన పుష్కర కాలం తర్వాత కూటమి ప్రభుత్వంతో కలిసి అధికారాన్ని పంచుకుంటూ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. చిత్రాడ గ్రామం ఎస్బీ వెంచర్ లేఅవుట్ లో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రాంతంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సభకు జైకేతనమని నామకరణం చేశారు. సభా ప్రాంగణం నుండి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 3:30 సభ ప్రారంభమవుతుంది. పిఠాపురం ప్రజల రుణం తీర్చుకునేందుకు పిఠాపురం నియోజకవర్గంపై భారీ వరాల జల కురిపించే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కాకినాడ జనసేన ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చే నాయకులకు గాని కార్యకర్తలకు గాని వీర మహిళలకు గాని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. 12 కమిటీల ద్వారా పర్యవేక్షణ. ఈ కమిటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నాయకులను సమన్వయంతో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఈ సభ కోసం ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే నాయకులకు వీర మహిళలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆవిర్భావ దినోత్సవం కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు సఫలీకృతమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహనీయులను స్మరించుకుంటూ వారు చేసిన సేవలు మరియు త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా సభకు వచ్చే 3 ద్వారాలకు మహనీయుల పేరుతో నామకరణం చేశారు. మొదటి ద్వారానికి శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారంగా, రెండో ద్వారానికి డొక్కా సీతమ్మ ద్వారంగా, మూడో ద్వారానికి మల్లాడి సత్యలింగ నాయకర్ ద్వారంగా నామకరణం చేశారు. ఈ 3 ద్వారాలు మహానుభావుల త్యాగాలు భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నామకరణం చేశారు. 2024 సంవత్సరంలో జనసేన పోటీ చేసిన ప్రతి చోట జనసేన 100% విజయం సాధించేందుకు కృషి చేసిన నాయకులకు, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు గౌరవించుకునే విధంగా ఆవిర్భావ సభకు జనసేన జైకేతనమని నామకరణం చేశారు. ఇక ఆవిర్భావ సభను ఒక ఉత్సవంగా జరుపుకునే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సభను నిర్వహించుకుంటున్నారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి కార్యకర్తల కోసం ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ ఆధ్వర్యంలో హలో రాజోలు చలో పిఠాపురం అంటూ భారీ ప్లకార్డులతో నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో అభిమానులు సభకు వెళుతున్నారు. రాజానగరం నియోజకవర్గం బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నిలబడ్డాం, ఎదిరించాం, గెలిచాం, గెలిపించాం, పండుగ చేసుకుందామనే నినాదంతో వేల సంఖ్యలో సభకు తరలి వెళుతున్న జనసేన అభిమానులు, కార్యకర్తలు ఈ సభకు వస్తున్నారు. ఈ ఆవిర్భావ సభ ఈ ప్రాంగణం సుమారు 4800 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడంతో పాటు 250 మంది ప్రముఖ మరియు ముఖ్య రాజకీయ నాయకులు కూర్చునే విధంగా వేదిక ఏర్పాటు చేశారు. 50,000 మంది సభా ప్రాంగణంలో కూర్చునే విధంగా 20 గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో 2500 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేయగా 20,000 మంది నిలుచునే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చిన వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు మెడికల్ క్యాంపులు, భోజన సదుపాయాలు సమకూర్చారు. సభా ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలతో సభా ప్రాంగణం అంతా పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. సుమారు 1700 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవి అశోక్ కుమార్ మరియు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా పిఠాపురం వైపు వెళ్లే వాహనాలను డైవర్ట్ చేయడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. విఐపీల వాహనాల కోసం ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాటు చేశారు. జనసేన జైకేతన సభపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పిఠాపురంలో చిత్రాడ గ్రామంలో జనసేన 12వ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇటు జనసేన నాయకులు గాని, అభిమానులు గాని పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం సభా ప్రాంగణానికి 3 గేట్లు అయితే ముఖ్యంగా 3 గేట్లు ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఒక గేట్ దగ్గర ఉన్నాము. ఈ గేట్ ని శ్రీ రాజసూర్యారావు బహదూర్ ద్వారం అని కూడా ఈ గేట్ కి నామకరణం చేశారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మానీయులను స్మరించుకునే విధంగా కూడా ఇక్కడ 3 గేట్లకు వారి పేర్లను అయితే ఏర్పాటు
ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాంతో పాటు ఇక్కడ మీ సభకు వచ్చేకి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడైతే కూడా జనసేన వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. వాలంటీర్లతో ప్రత్యేకంగా ఇటు ఎండ ప్రభావం పడకుండా వడదెబ్బ తగలకుండా ఇటు జన సైనికులు గాని నాయకులకు గాని అందరికీ కూడా పుచ్చకాయలను కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భోజన వసతి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ సభ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారని అనుకుంటారు మీరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు మాసరావు మజ్జి. నేను శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఇప్పటి వరకు జరిగిన ఆవిర్భావ సభలు వేరు, ఈ ఆవిర్భావ సభలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే లేకుండా కూడా మేము ఎన్నో ఆవిర్భావ సభలు నిర్వహించుకున్నాం. కానీ గవర్నమెంట్ లో ఉమ్మడి గవర్నమెంట్ లో ఉండి ఎన్డీఏ కూటమిలో ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా జరుపుకుంటున్న మొట్టమొదటి సభ కాబట్టి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలతో పాటు జన సైనికులు జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారనే ఒక విషయం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సభ ద్వారా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళాలనే ఒక దిశానిర్దేశం చేస్తారని అందరూ అంటున్నారు, నాయకులందరూ అంటున్నారు. కాబట్టి ఏం మాట్లాడతారు, ఎలా దిశానిర్దేశం చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సభ మాత్రం గుర్తుండిపోయే విధంగా ఉంటుంది ప్రతి ఒక్క జనసైనికు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఆవిర్భావ సభలు కానీ ఇది విజయోత్సవ సభ. ఎందుకంటే 11 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు లక్షలాది మంది జన సైనికులు స్వచ్ఛందంగా వస్తున్నారు. మిగతా పార్టీల సభలకి జనసేన పార్టీ సభకి అదే తేడా. మిగతా పార్టీ సభలకి అయితే జనసైనికాన్ని కష్టపడే, కానీ జన సైనికుల సభలకి జన సైనికులు స్వచ్ఛందంగా వస్తారండి. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గత నెల రోజుల పాటు నాయకులందరూ కూడా రాత్రి పగలు కష్టపడి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగదు. కంపల్సరిగా అందరూ కూడా క్షేమంగా వచ్చి అంతే క్షేమంగా ఇంటికి వెళ్తారని సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశ మా ఆశ కూడా అదే. కాబట్టి కంపల్సరిగా సభ అనేది విజయవంతం అవుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా జన సైనికులకి గుర్తుండిపోయే సభ అవుతుంది. అయితే 3:30 ఈ సభ ప్రారంభమవుతుంది. విజయవాడ మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో ఇటు సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఇటు సభా ప్రాంగణం నుంచి ఉద్దేశించిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఇటు కాకినాడ జేఎన్టీయూ గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. రాత్రి కాకినాడ జేఎన్టీయూలోనే బస్ చేసి రేపు ఉదయం ఇటు విజయవాడ క్యాంప్ ఆఫీస్ కి అయితే చేరుకుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా ఇటు సభకు చేరుకునే ఇటు కార్యకర్తలు గాని అభిమానులు గాని నాయకులతోటి కూడా ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము, అంతా కూడా కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ విఐపి ద్వారాలు గాని ఇటు సాధారణ కార్యకర్తల ద్వారా గాని ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మధ్యాహ్నం 3:30 ప్రారంభమయ్యే సభకు ఇప్పటికే పూర్తి అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తి చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సభలో ఏం మాట్లాడతారో అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ తో చిరంజీవి, చిత్రాడ, పిఠాపురం. చిత్రాడ జనసేన జయకేతన సభా ప్రాంగణం దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి కాంతి వివరిస్తారు. 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం పిఠాపురంలోని చిత్రాడ వేదికగా జరుగుతున్నటువంటి జయకేతన సభ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఇప్పటికే జనసేన పార్టీ పూర్తి చేసింది. 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటుగా మొదటిసారి ఏదైతే పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ చట్టసభలలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లను అయితే చేపడుతోంది. దాదాపుగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల నుంచి కూడా జన సైనికులంతా ఇప్పటికే చిత్రాడకి చేరుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా అన్ని ప్రాంతాలు అంటే ఈ చిత్రాడకి వచ్చేటువంటి అన్ని మార్గాలు కూడా జన సైనికులతోటి భారీగా నిండిపోయాయనే చెప్పాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏవైతే విశాఖపట్నం, తుని, రాజంపేట, రాజమండ్రి లాంటి దగ్గర ప్రాంతాల నుంచి జన సైనికులు భారీగా బైక్ ర్యాలీలతోటి
ఆ సభా ప్రాంగణానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడకు చిత్రాడకు చేరుకుంటారు. 3 గంటలకు సభ ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నుంచి ఆ స్టేజ్ పై నుంచి ఎటువంటి సందేశాన్ని పవన్ కళ్యాణ్ జన సైనికులకి ఇస్తారు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. జన సైనికులంతా కూడా ఎంతో ఆతృతగా ఏ సందేశం ఇస్తారు, జన సైనికులకి ఎటువంటి దిశానిర్దేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేస్తారు అనే దానికి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే సభా ప్రాంగణంలో దాదాపుగా 2 లక్షల మంది కూర్చొని సభను వీక్షించేలాగా ఏర్పాట్లు చేశారు. 30 పైగా ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేసి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారెవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేలాగా ఈ ఏర్పాట్లను అయితే చేపట్టడం జరిగింది. అన్ని కమిటీలు ఏవైతే 30కి పైగా కమిటీలను వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిటీని అప్పగించడంతో సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చకచక పూర్తి చేస్తున్నారు. దాదాపుగా 90% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పాలి. అలాగే సభ ప్రాంగణంలో ఉన్నటువంటి స్టేజ్, ముఖ్యంగా ఈ భారీ స్టేజ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్టేజ్ మీద దాదాపుగా 200 మందికి పైగా కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. అలాగే ముఖ్యులు, విఐపీలు, వివిఐపీలు తప్ప మిగిలిన వారంతా కూడా కింద నుంచి ఈ గ్యాలరీస్ నుంచి విఐపి, వివిఐపి గ్యాలరీస్, అలాగే వీర మహిళలకు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి 3 గ్యాలరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 8 గ్యాలరీలు ఓవరాల్గా ఈ సభా ప్రాంగణంలో 8 గ్యాలరీస్ని ఏర్పాటు చేశారు. అలాగే కూర్చుని చూసేవాళ్ళు కాకుండా నుంచుని చూసేవారు కూడా ఉంటారు. పూర్తిగా సభా ప్రాంగణం నిండిపోయిన తర్వాత నిల్చుని చూసేవారు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా అటు మంచినీళ్ళు, మజ్జిగ, అలాగే ఆహారం. ఇది చిత్రాడ అంటే పల్లెటూరు, దాదాపుగా ప్రజలంతా కూడా దీన్ని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైన నేపథ్యంలో జన సైనికులకు వచ్చే వారందరికీ కూడా భోజన ఏర్పాట్లతో పాటుగా సభా ప్రాంగణంలో కూర్చున్న వారికి కూడా మంచినీరు, మజ్జిగ, అల్పాహారం అందించేందుకు కూడా ఏర్పాట్లను అయితే చేపట్టడం జరిగింది. దాదాపు ఇప్పటికే సభా ప్రాంగణానికి ముఖ్యులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఏదైతే ఇప్పటికే బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు కాబట్టి అప్పటి వరకు కూడా సెక్యూరిటీకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. అలాగే భారీగా జన సంద్రోహంగా ప్రస్తుతం చిత్రాడ ప్రాంతం అంతా కూడా ప్రజలతోటి, జన సైనికులతోటి, అలాగే పవన్ కళ్యాణ్ ని చూసేందుకు వచ్చే అభిమానులతోటి పూర్తిగా కోలాహలంగా మారిపోయిందని చెప్పాలి. పూర్తిగా రోడ్లన్నీ కూడా చలో చిత్రాడ జయకేతన సభలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అని ఆతృతగా జన సైనికులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, హెచ్ఎం టీవీ, చిత్రాడ నుంచి.